తిరుపతి జిల్లా చంద్రగిరిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో నిన్న పులివర్తి నానిపై దాడి జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. పోలింగ్ ముగిసిన సమయం నుంచి చంద్రగిరిలో కార్యకర్తల మధ్య దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తోందని పోలీసులు తెలిపారు. నేనే హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్ పులివర్తి నాని గారితో మాట్లాడడం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అంటే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా హింసాత్మక ఘటనలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం చంద్రగిరిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? హరీష్, చంద్రగిరిలో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన సమయం నుంచి కూడా దాదాపు వరుస ఘటనలు చంద్రగిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే తిరుపతి నడి బొడ్డులోనే పులివర్తి నాని ఎవరైతే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఉన్నా ఆయన పైన దాడి జరిగింది. ఒక ఎర్ర వాహనంలో వచ్చిన కొంతమంది వైసీపీ నేతలు ఆయన పైన గొడ్డళ్లతో, సమ్మెటతో, బీరు బాటిల్తో దాడి చేశారు. చివరికి ఆయన ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఉటావుట్న వాహనం దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. చివరకు పులివర్తి నానికి ఎడమ భుజం పైన తీవ్ర గాయమైంది. చివరికి అక్కడే ఈ ఘటన తెలుసుకుని టీడీపీ నేతలు మహిళా యూనివర్సిటీ పరిధిలోకి రావడం, అక్కడే కొంత బీభత్స వాతావరణం చోటు చేసుకుంది. ఒక 2 పోలీస్ వాహనాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. ఒక బైక్ను కూడా కాల్చివేశారు. ఒక రణరంగ వాతావరణం మహిళా యూనివర్సిటీ ఆవరణలో కనిపించింది. అటు తర్వాత పులివర్తి నానిని నిన్న సాయంత్రం దాటిన తర్వాత స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఒక సీసీ ఫుటేజ్ కూడా వైరల్ కావడంతో పోలీసులు తక్షణం స్పందించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 నేతలను దాడి వెనుక ప్రధాన సూత్రధారులకు గుర్తించారు. అంతా కూడా వైసీపీ నేతలే. వారంతా కూడా ప్రస్తుతం ఒక నలుగురిలో కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా ఒకరిద్దరు పరారీల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరిపై కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ కొద్దిసేపటి క్రితమే స్వయంగా పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న తన భర్త నాని పైన దాడికి పాల్పడిన వ్యక్తుల్ని అరెస్టు చేయకపోవడమే కాకుండా ఆ తర్వాత జరిగిన గొడవల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలపైన అకారణంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసుల తీరును ఎండగడుతూ పులివర్తి సుధారెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా నిన్న అంటే మొన్న సాయంత్రం నుంచి చంద్రగిరి పరిధిలో వరుసగా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్క ఘటనము మరో ఘటనకు కారణంగా అలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న రాత్రి రామచంద్రాపురం మండలంలో జరిగింది. అటు తర్వాత సేమ్ తిరుచానూరు చంద్రగిరి పరిధిలోని ఒక రామిరెడ్డి గారి పల్లెలో గొడవ జరిగింది. ఆ గొడవకు ప్రతీకారంగానే నిన్న మధ్యాహ్నం పులివర్తి నాని పైన దాడికి జరిగింది. నిన్న రాత్రి మళ్ళీ కూడా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామంలో దాడి జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడంతా కూడా భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం ఉంది. ప్రత్యేకించి తిరుపతి రూరల్ మండలం అనేది చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. తిరుపతి రూరల్ మండలం అట్టుడికి పోతోందని చెప్పక తప్పదు. 2 పార్టీలకు చెందిన ప్రధాన కార్యకర్తలు 2 వర్గాలుగా మారి ఎప్పుడు ఎక్కడ దాడి చేసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు ఈ ఘటనపైన ఇప్పటికే చంద్రబాబు నాయుడు సార్ స్పందించారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా చంద్రగిరి అయితే నివురుగప్పిన నిప్పులా ఉంది. హరీష. రైట్, థాంక్యూ మురళి.